ఎర్ర శ్రీనివాసరావు, ఆదినేని రమేష్, మెరుగు సత్యనారాయణ, జిల్లా సెక్రటరీ సభ్యులందరూ. విద్యా రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో కూడా అనేక మండలాల్లో ప్రభుత్వ ఆసుపత్రులని, ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలని కూడా సిపిఎం పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు సందర్శించి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు మీడియా దృష్టికి తీసుకొచ్చారు, అధికారుల దృష్టికి తీసుకొస్తాం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే చాలా సమస్యలు ఈ సందర్భంగా ముందుకు వచ్చాయి. ముఖ్యంగా వైద్య రంగం చూస్తే వైద్య రంగం పడకేసినట్టుగా ఉంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. విపరీతంగా ఈగలు, దోమలు ప్రబలుతూ ఉన్నాయి. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, మలేరియా జ్వరాలు వస్తున్నాయి. కానీ ఆసుపత్రులకు వెళ్తే సరైన సౌకర్యాలు లేవు. మన జిల్లాలో దాదాపు ఖమ్మం పెద్ద ఆసుపత్రితో పాటు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 224 పల్లె దవాఖానాలు ఉన్నాయి, 5 ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి, 3 అర్బన్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 55 వైద్య సెంటర్లు ఉన్నప్పటికీ దాదాపు 70% ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే చాలా ఆసుపత్రుల్లో సిబ్బంది కొడుతుంది, ల్యాబ్ ఉంటే కూడా టెక్నీషియన్ లేకపోవటం, అన్నీ అరకొరగా ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది అయినా, భారమైనా సరే ప్రైవేట్ ఆసుపత్రులు పోయి లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము వెళ్ళాం, ప్రత్యక్ష ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాం. ఎంఆర్ఐ ₹1,00,00,000 పెట్టి ఎంఆర్ఐ మిషన్ తెచ్చి పెట్టారు. దాన్ని మిషన్ని ఆపరేట్ చేసేటువంటి టెక్నీషియన్ లేకపోవటం వల్ల, లేకపోతే రేడియాలజిస్ట్ లేకపోవటం వల్ల బయటికి రాస్తూ ఉన్నారు. బయటికి పోతే దాదాపు 10,000 నుంచి 12,000 రూపాయలు ఎంఆర్ఐ స్కాన్ అవుతూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోయేవారంటే అసలు అత్యంత పేదరికం ఉన్న వాళ్ళే పోతారు ప్రజలు. వాళ్ళు బయటికి వెళ్ళి ఆ స్కాన్ చేసుకుంటే కష్టమైంది. ఓపీ సెంటర్కి వెళ్తే, పొద్దున్న ఆసుపత్రికి వెళ్తే ఆ ఓపీలో మనిషి పోవటానికి కూడా కనీసం కాలు కదిపే సందు లేదు. అక్కడ తగినంత మంది డాక్టర్లు లేరు. కనీసం కూర్చునే అవకాశం, పేషెంట్లు వచ్చిన వాళ్ళు జ్వరంతో అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ నిలుచోలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఓపీలో క్యూలో ఉండాల్సి వస్తుంది. ఆడ కనీసం కూర్చోవడం కూడా సాధ్యం కానంతగా ఇరుగ్గా ఉన్న పరిస్థితి. వాష్రూమ్లు నీట్గా లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి, పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వటం లేదు. 3 నుంచి 6 నెలలు పడుతుంది జీతం వచ్చేసరికి. అది వాళ్ళు 2-3 రోజుల పాటు మొత్తం పనులు బంద్ చేస్తే తప్ప సాధ్యం కావటం లేదు. ఈ పరిస్థితి వల్ల తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేరు, ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు, పరిశుభ్రత లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అట్లాగే ల్యాబ్ దగ్గర కూడా, పరీక్ష కేంద్రం దగ్గర కూడా అంతే, కూర్చోడానికి అవకాశాలు లేవు, పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నారు. ఎన్ని సమస్యలు. అట్లాగే మెటర్నిటీ చూస్తే కూడా పర్మనెంట్ డాక్టర్లు లేరు. గైనకాలజిస్టులు 2-3 ఉంటే వాళ్ళ పొద్దాగా ఎన్ని కాన్పులు చేయగలుగుతారు? ఒత్తిడి వస్తూ ఉంటే ప్రభుత్వ వైద్యశాలలోనే మీరు కాన్పులు చేయించాలని చెప్తా ఉంది. టార్గెట్లు పెడతా ఉన్నారు. పేషెంట్లు వస్తూ ఉన్నారు, గర్భిణీలు వస్తూ ఉన్నారు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత బెడ్స్ లేవు, వరండాల్లో పడుకోబెట్టాల్సి వస్తూ ఉంది. రెండోది డాక్టర్లు సరిపోలేక, డాక్టర్లు ఓవర్ టైం పని చేయడం వల్ల కూడా సరిగ్గా ఒక్కోసారి అలసిపోయి సరిగ్గా అల్సర్తో కూడా సరిగ్గా ఆపరేషన్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇటీవల ఒక చిన్న పాపకి ఇంజెక్షన్ వికటించి చేయి తీసేసి పరిస్థితి వచ్చింది.
అంటే ఇలాంటి పెద్ద ఆసుపత్రుల్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా చాలా పిహెచ్సి కేంద్రాలు చూస్తే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ని ఆయన అక్కడ డాక్టర్ విధులు నిర్వహిస్తూనే మరొక 1-2 ఆసుపత్రులకి ఇన్ఛార్జ్ ఇస్తా ఉన్నారు. ఉన్న ఒక డాక్టరే ఇక్కడే ఆయన అందించలేని సర్వీసు, కానీ ఇంకా 2 ఆసుపత్రులకి, ఇంకొక ఆసుపత్రికి, ఇంకో మండలానికి ఆయన ఇన్ఛార్జ్ పెట్టడం ద్వారా ఎక్కడ కూడా ఆయన సర్వీస్ చేయలేని పరిస్థితి. సూపర్వైజింగ్గా సరిపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ప్రజలు చాలా నష్టపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా పేషెంట్ల మీద వాళ్ళు అధికంగా ఫీజులు కానీ, కన్సల్టేషన్ ఫీజులు కానీ, పరీక్షలు కానీ, మందులు కానీ, ఆసుపత్రి బిల్లులు కానీ చాలా పెద్ద సంఖ్యలో మొత్తం చెప్తున్నారు కదా, 6,000 రూపాయలు అయ్యే ఖర్చు అయ్యేదాన్ని 60,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పేదవాడు. అందుకే ప్రభుత్వం మేల్కొనాలి, డాక్టర్లు నిర్మించాలి. పర్మనెంట్ డాక్టర్ కూడా లేరు, ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు డాక్టర్లు కూడా. పర్మనెంట్ డాక్టర్లు ఏర్పాటు చేయాలి. పైగా స్పెషలిస్టులు లేరు. చాలా ఏరియా హాస్పిటల్లో కొన్ని చోట్ల సర్జన్స్ లేరు, కొన్ని చోట్ల ఆర్థోపెడిక్ డాక్టర్ లేడు. అట్లా ఇవి కూడా ఉన్నాయి. అందుకనే ఖమ్మం ఆసుపత్రికి, పెద్ద ఆసుపత్రికి ఖమ్మం జిల్లా కాకుండా కొత్తగూడెం జిల్లా, పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, సూర్యాపేట జిల్లా, మహబూబాద్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు. కానీ దీన్ని అప్డేట్ చేయటం లేదు. దీన్ని 1000 పడకల ఆసుపత్రిగా మార్చాల్సిన అవసరం ఉంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మార్చాల్సిన అవసరం ఉంది. సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తేనే, సూపర్ స్పెషలిస్టులు వస్తేనే వైద్యం అందుద్ది. ఇక్కడ అది ఏర్పాటు చేయగలిగితే హైదరాబాద్ దాకా పోకుండా పేషెంట్కి హైదరాబాద్ నగరం మీద ఒత్తిడి పడకుండా, నిమ్స్ ఉస్మానియా ఒత్తిడి పడకుండా కూడా ఇక్కడ చాలా పరిష్కారం అవుతుంది. కాబట్టి దీన్ని 1000 పడకల ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీగా దీన్ని డెవలప్ చేయాలని ఆల్రెడీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కాబట్టి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేషెంట్లు చెబుతూ ఉన్నారు, రొటీన్గా రెగ్యులర్గా వచ్చేటువంటి పోయే పేషెంట్కి, షుగర్ పేషెంట్లు లేదా పెరాలసిస్ పేషెంట్లు వాళ్ళకి ఆసుపత్రికి వెళ్తే 4 రోజులు మందులు ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు వారానికి ఒకసారి ఇస్తున్నారు. కారణం ఏంటంటే మందులు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు. వాళ్ళు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. నెలకు ఒకసారి సరిపడిన మందులు ఇస్తే వాడే మందులు అవి. మాకు తక్కువ వచ్చినాయి, పెట్టినటువంటి ఇన్నింటికంటే చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి 100 ట్యాబ్లెట్ రావాల్సిన దగ్గర 30 ట్యాబ్లెట్లు వచ్చినాయి కాబట్టి కొన్ని ట్యాబ్లెటే ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాగే చాలా పిహెచ్సిఎల్లో పాము కాటుకి, కుక్క కాటుకి వ్యాక్సిన్స్ కూడా లేవు. సీజన్ ఇప్పుడు అది కుక్కలు కరుస్తున్న సీజను, పాములు తిరిగి అక్కడక్కడ పాము కాటు గురవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖమ్మం దాకా రావాల్సి వస్తూ ఉంది. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అట్లే ఖమ్మంలో ఇక్కడ ఇది ఒక పెద్ద ఒక లేబరు కేంద్రంగా మారింది. ఖమ్మంలో అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి ఖమ్మం వస్తున్నారు. ఖమ్మంలో వేలాది మంది కార్మికులు, అసంఘటిత కార్మికులు పెరుగుతున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి, ఇంకా అనేక రంగాలు పెరుగుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఇక్కడ లేదు, చాలా కాలంగా డిమాండ్ ఉంది. కనీసం ఖమ్మం జిల్లా వారికి కాకుండా సరే చుట్టూ 3 జిల్లాలు కలిపిన ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈఎస్ఐ 3 జిల్లాల కార్మికుల వర్గానికి కూడా కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కొరతని తగినంత మంది సిబ్బందిని కానీ, పర్మనెంట్ డాక్టర్లు కానీ, ఖమ్మాన్ని అప్గ్రేడ్ చేయడం కానీ, సూపర్ స్పెషాలిటీగా మార్చడం కానీ, ఔషధాల కొరత లేకుండా తగినంతగా వాటిని సరఫరా చేయడంతో పాటు పరిశుభ్రతని అన్ని రకాలుగా అట్లా పనిచేసేటువంటి సరిపోయిన సిబ్బంది నియమించాలి. వాళ్ళు నెల వేతనాలు చెల్లించాలి క్రమం తప్పకుండా. ఇవన్నీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు విద్యారంగం కూడా, ఖమ్మం జిల్లా కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, స్కూల్స్ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవటం వల్ల, సౌకర్యాలు కలిగించకపోవటం వల్ల, చాలా సమస్యలు పెరిగిపోవటం వల్ల అనివార్యంగా వైద్య రంగంలోనే విద్యారంగంలో కూడా పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపుతూ ఉన్నారు. లక్షల రూపాయల ఫీజుల నియంత్రణ లేదు. ఇష్టారాజ్యంగా యజమాన్యాలు
ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరుతోటి ఖమ్మంలో 5 లక్షలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవు. ఖమ్మం జిల్లాలో దాదాపు 35 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 38,000 మంది డిగ్రీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అట్లాగే 108 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 1552 ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఇప్పటికీ 70% ప్రైవేట్ స్కూల్నే చదువుతున్నారు విద్యార్థులు. ఉన్న వాళ్ళకు కూడా సౌకర్యాలు లేవు. మేము ఖమ్మం ఇక్కడే రమణగుట్ట ప్రాంతం పరిశీలించాం. ఇక్కడ 2 స్కూళ్ళను ఒకే స్కూల్లో కలిపారు. ఉన్నాయి కేవలం 4 గదులు. ఒక స్కూల్ సరిపోవాలి. ఏరే స్కూల్ దెబ్బతినిపోతే, అది కూలిపోతుంటే, శిథిలావస్థకు వస్తే ఆ స్కూల్ని దీంట్లో కలిపేశారు. అంటే ఒక స్కూల్లో ఉండాల్సిన పిల్లలు సరిపోతున్నారు ఆ సౌకర్యాలు, అకామిడేషన్. ఇంకో స్కూల్ వచ్చి పట్టడం ద్వారా వాళ్ళకి అసలు క్లాస్ రూమ్ సరిపోక వరండాలో మెట్ల దగ్గర కూడా పిల్లల్ని కూర్చోబెట్టి, మెట్ల మీద కూర్చోబెట్టి కూడా చదువు చెప్పే పరిస్థితి వచ్చింది ఖమ్మం నగరంలోనే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అసలు ఎన్టీఆర్ మార్గం నుంచి అవతల వైపు, బైపాస్కి అవతల వైపు కాలవడ్డు వరకు అవతల వైపు కంప్లీట్గా ఒక హై స్కూల్ లేదు. దాదాపు 1,00,000 మంది పై జనాభా ఉన్నారు ఆ ప్రాంతంలో, కుటుంబాలు ఉన్నాయి. 1,00,000 మందికి జనాభా ఎక్కువ ఉంది. ఒక హై స్కూల్ లేదు. వాళ్ళందరూ బైపాస్ రోడ్డు దాటుకుంటూ ఇక్కడ ఎన్ఎస్పి హై స్కూల్కి రావాల్సి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఖమ్మంలోనే ఉంది. ఇంకా గ్రామాలపై చెప్పలేదు. చాలా గ్రామాల్లో వాష్రూములు లేవు. కేజీబీవీ కూడా వెళ్ళాం. కొత్త లింగాల కేజీబీవీ పాఠశాల సందర్శించాం. ఆడ 350 మంది విద్యార్థులు ఉంటే 250 మందికి అకామిడేషన్ ఉంది. బాత్రూమ్లు సరిపోని లేవు. ఉన్న బాత్రూమ్లు కూడా ఆ డోర్లు కూడా దెబ్బతిని రిపేర్కి వచ్చి అమ్మాయిల ఉన్న బాత్రూమ్లు అవి సరిగ్గా లేవు. సరిగ్గా రక్షణ కూడా లేని పరిస్థితి ఉంది. ఇట్లా చాలా స్కూళ్ళల్లో సమస్యలు ఉన్నాయి. అందుకే వీటి మీద కూడా సర్వే చేసాం. అన్నిటి మీద కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వచ్చేటువంటి 31 తారీఖున, ఆగస్టు 31 నాడు జిల్లా వ్యాప్తంగా ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఈ విద్యా వైద్య రంగం సమస్యలు, ఇతర సంక్షేమ పథకాల మీద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలంతా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మీ ద్వారా కోరుతూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వం కూడా మరొకటి కొత్తగా 2023 నుంచి 24 నుంచి ఇప్పటిదాకా 3 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చేసి. ఇప్పుడు 100 రోజుల్లో అన్ని అమలు చేస్తున్నారు. పెన్షన్లు 4,000 పెంచుతామని చెప్పారు. కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు పెన్షన్లు ఇస్తామని చెప్పి తీసుకుంటా ఉన్నారు. కానీ దీంట్లో పెన్షన్ ఇచ్చే దాంట్లో ఓల్డేజ్ పెన్షన్ తీసుకోవటం లేదు. పెన్షన్ అందాల్సిందే పోయే వృద్ధులకి. ఇప్పుడు ఇచ్చే 2 లక్షలు ఇస్తామంటున్నారు. 57 సంవత్సరాలకే ఇస్తామని చెప్పి కేసీఆర్ గతంలో ప్రకటించాడు. ఇవ్వలేదు. వీళ్ళు అదే ఇవ్వలేదు. 57 కాదు, చాలా మందికి 65 వచ్చి 70 కూడా వచ్చాయి. దాంట్లో ఓల్డేజ్ పెన్షన్ లేదు. విడోస్కి ఇస్తున్నారు, ఒంటరి మహిళలకి, లేదా వికలాంగులకు ఇస్తున్నారు, ఇతర గీత లేకపోతే బీడీ ఇలాంటి కార్మికులకు ఇస్తూ ఉంటుంటారు. కానీ వృద్ధులకు మాత్రం పెట్టడం లేదు. దీంట్లో చాలా అన్యాయం ఇది. వృద్ధులను కూడా దీంట్లో చేర్చాలి. అసలు పెన్షన్ పెట్టిందే వృద్ధుల కోసం. ప్రారంభంలో వృద్ధులకు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడం తప్పంటలే, ఇవ్వాల్సింది అది. కానీ ఖచ్చితంగా వృద్ధులు దీంట్లో ఉండాలి. ఈ 2 లక్షలు అనే దాన్ని లిమిటేషన్ తీసేసి అర్హులైన వాళ్ళందరూ కూడా, మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో అర్హులైనటువంటి ప్రతి వృద్ధులందరికీ కూడా పురుషులైనా మహిళలైనా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంఘాలుగా వామపక్షాలు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ఆందోళన చేశాయి. రైతు ఆత్మహత్యల మీద, చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆనాడు జస్టిస్ చంద్రకుమార్ చైర్మన్గా రైతు
జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక పథకం తీసుకుపెట్టింది, రైతు బీమా పథకం పెట్టారు. 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రైతు చనిపోతే ఆత్మహత్య చేసుకున్నా, మామూలుగా రాజమరణకు గురైనా కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రైతు బీమా ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆపు చేసింది. ఆగస్టు మాసం నుంచి ప్రీమియం కట్టట్లే ప్రభుత్వం. ఇక నుంచి డబ్బులు రావు. ఆగస్టుతో ముగిసిపోతుంది. ప్రభుత్వం కట్టాల్సిన సమయం ముగిసిపోయింది. రేపు ఆగస్టు తర్వాత నుంచి ఏ రైతు చనిపోయినా కూడా ఇటు 5 లక్షల బీమా రాదు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్తా ఉన్నారు, రైతుకు భరోసా ఇస్తామని చెప్పంటున్నారు. అత్యంత రైతుకి మేము పెద్దపేట వేస్తామని చెప్పన్న ప్రభుత్వం చివరికి రైతు గతంలో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం దాన్ని కొనసాగించేదాన్ని కూడా చివరికి ప్రభుత్వం కొనసాగించలేక దీన్ని రద్దు చేయడం చాలా సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించాలి, రైతులు నష్టపోకుండా రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని డిమాండ్ల మీద 31 తారీఖు కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతుంది. ధర్నాలో నిర్దిష్టంగా ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రుల్లో, ఏ పాఠశాలల్లో, ఏ కళాశాలల్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా జిల్లా కలెక్టర్కి మేము వివరంగా మెమోరాండం ఇస్తాం. వాటి పరిష్కారం కోసం ఒత్తిడి చేస్తాం. ప్రభుత్వం వాటిని పరిష్కారం చేయకపోతే మరింతగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.